అక్రమ ఆస్తులు 100 కోట్ల పైనే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో భారీ అవినీతి తిమంగళం. రంగారెడ్డి జిల్లా ఏడీ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. మై హోమ్ భూజాలో ఒక ప్లాట్, కర్ణాటకలో అదేవిధంగా ఏపీలో 11 ఎకరాల చొప్పున అగ్రికల్చర్ ల్యాండ్, మహబూబ్ నగర్లో 4 ప్లాట్లు, కేజీన్నర బంగారం, నగదు, రైస్ మిల్ పత్రాలు స్వాధీనం. కేసు నమోదు, కొనసాగుతున్న అక్రమాస్తుల లెక్కింపు. వీడు ఎంత దుర్మార్గుడు అంటే ఏడీ శ్రీనివాసు, ఒక్క రంగారెడ్డి జిల్లాతో పాటుగా ఇతనికి మేడ్చల్ కూడా మొన్నటి వరకు ఇన్ఛార్జ్ ఉండే. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ ఈ ల్యాండ్స్ను ఏదైనా డిస్ప్యూట్ వచ్చి ఈవెన్ కోర్ట్స్ తీర్పిచ్చి ఈ ఏడీని ఆ ల్యాండ్ రికార్డ్స్ ఇన్ఛార్జ్, జిల్లా ఇన్ఛార్జ్ కాబట్టి సర్వేయర్స్ అయితే ప్రాపర్గా ఉండదని కొద్దిమంది ఏడీనే చేయాలంటే ఏడీకి ఫీజు కట్టిపోతే ఇవ్వడు. 2 సంవత్సరాలు అవుతుంది ఒక కేసులో. నిన్ననే ఒక బాధితులు మా SV6 న్యూస్ ఛానల్ రావడం జరిగింది. వాడు మామూలుగా పోడు, ఈ పార్టీ దగ్గర ఆ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, ఎవరికి కూడా ఏ రిపోర్ట్ ఇవ్వకుండా. 2 years అవుతుందండి. మన గట్కేసర్ దగ్గర కాచవన్ ఒక విలేజ్ ఉండే, దాంట్లో చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మొత్తం ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకోవడం, డబ్బులు కొట్టేయడం, తర్వాత వెళ్ళిపోవడం. ఇది ఏడీ శ్రీనివాసు. వాడి పాపం పండింది ఇవాళ. అందుకే 100 కోట్ల పైనే ఆస్తులు సంపాదించినట్టు మార్కెట్లో ఇంకా వాటి విలువ ఎంత ఉంటుందో. అఫీషియల్గానే 100 కోట్లనే ఏసీబీ అధికారులు చెప్తున్నారంటే. ఏడాదిలోపే ఎయిర్ బస్సు ఆదిలాబాద్లో విమానాశ్రయం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ ప్రజలకు హామీ ఇచ్చిండు. ఇవాళ గత ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మొన్ననే ప్రారంభించిండు జిల్లాల పర్యటన. జిల్లాల పర్యటనలో భాగంగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళడం జరిగింది. అక్కడ విమానాశ్రయం నిర్మాణ పనులు ప్రారంభిస్తాం, ఎయిర్ బస్సే కాదు ఎయిర్ బస్సును కూడా తీసుకొస్తామని చెప్తున్నాడు అక్కడ.